మానవ మెదడులో దాగి ఉన్న అద్భుతమైన శక్తి గురించి, ముఖ్యంగా దాని పరిమాణానికి, అది ఉపయోగించే శక్తికి మధ్య ఉన్న ఆసక్తికరమైన వ్యత్యాసంపై ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన శరీరానికి సంబంధించిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన, ఊహకందని వాస్తవాన్ని చూడబోతున్నాం. మన మెదడు గురించి మనందరికీ అంతా తెలుసు అనుకుంటాం కదా, కాని బహుశా ఎవరికీ పెద్దగా తెలియని, మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక అంచనా ప్రకారం మన మెదడు రోజుకు సగటున ఏకంగా 60,000 ఆలోచనలను ప్రాసెస్ చేస్తుందట. ఒకసారి ఊహించుకోండి, ఉదయం నిద్ర లేచినప్పుడ్నుండి రాత్రి పడుకునే వరకు మన బుర్రలో ఎడతెగకుండా ఇన్ని వేల ఆలోచనలు ఒక ప్రవాహంలా తిరుగుతూనే ఉంటాయి. వినడానికే ఈ 60,000 అనే సంఖ్య చాలా పెద్దగా అనిపిస్తోంది కదా. రోజుకు 60,000 ఆలోచనలు అనగానే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కాని అసలైన రహస్యం ఆ ఆలోచనల సంఖ్యలో లేదు. ఆ ఆలోచనల వెనుక దాగియున్న అసలైన జీవశాస్త్ర రహస్యం ఇంకోటుంది. అది ఈ సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఆసక్తికరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ 60,000 ఆలోచనలు కేవలం సముద్రంపైన కనిపించే మంచుకొండ అంచులాంటివి మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ఒక్కసారి గమనిస్తే మన మెదడు బరువు మన మొత్తం శరీర బరువులో కేవలం 2%, అవును, కేవలం 2% మాత్రమే ఉంటుంది. మిగిలిన 98% బరువు మన శరీరంలోని ఇతర భాగాలదే అనమాట. అంటే ఇంత చిన్నగా, ఇంత తక్కువ బరువు ఉన్న ఒక అవయవం ఏకంగా మన శరీరం మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేస్తోంది అన్నదే ఇక్కడొక పెద్ద పజిల్. అస్సలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. బరువు పరంగా కేవలం 2% మాత్రమే ఉన్న ఈ చిన్న మెదడు మన శరీరంలోని మొత్తం శక్తిలో ఏకంగా 20% ఎనర్జీని లాగేసుకుంటుంది. అంటే ఒక చిన్న అవయవం ఇంత భారీ స్థాయిలో శక్తిని వాడేయడం అనేది మామూలు విషయం కాదు. జీవశాస్త్రపరంగా చూస్తే ఇది అస్సలు నమ్మశక్యం కాని ఒక అద్భుతం అని చెప్పాలి. పోనీ మనం కాసేపు ఏ పనీ చేయకుండా సైలెంట్గా కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అసలు ఏం జరుగుతోందో చూద్దామా? మన భౌతిక శరీరం పూర్తిగా నిశ్చలంగా, ఎలాంటి కదలిక లేకుండా ఉన్నా సరే మెదడు మాత్రం సెకండ్ కూడా ఆగదు. అది లోపల తన పూర్తి వేగంతో పరిగెడుతూనే ఉంటుంది. ప్రశాంతంగా అలా కూర్చుని ఏమీ చేయకపోవడమనేది శరీరానికి చాలా రిలాక్సింగ్గా అనిపించవచ్చు. కాని మన మెదడు డిక్షనరీలో విశ్రాంతి అనే పదమే లేదు. మనం పడుకున్నా, కూర్చున్నా మన బ్రెయిన్ మాత్రం లోపల ఒక మారథాన్ పరిగెత్తుతున్నట్లుగా ఫుల్ స్పీడ్లో తన 100% సామర్థ్యంతో పనిచేస్తూనే ఉంటుంది. సో దీన్ని బట్టి మనకర్థమవుతున్న ఒక అద్భుతమైన వాస్తవం ఏమిటంటే, శరీరం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మెదడు మాత్రం ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. బరువులో 2% నుండి 20% శక్తిని తినేస్తూ నాన్ స్టాప్గా పనిచేస్తోంది. మరి అసలు ప్రశ్న ఏమిటంటే, మనం సైలెంట్గా ఉన్న ఈ క్షణంలో కూడా మెదడు ఆ ఎనర్జీనంతటినీ దీనికోసం ఖర్చు చేస్తోంది? ఏ రేంజ్లో లోపల ప్రాసెసింగ్ జరుగుతోంది? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదూ.